ఏరా మామా, ఊర్లో దెయ్యం అక్కడుంది ఇక్కడుంది అంటున్నారు. ఆఖరికి చూస్తే ఒక అమ్మాయి మీద ఉంది, అది కూడా బయట ఊరు అమ్మాయి మీద. అదేరా వాడిని ఊరు నుంచి పంపిద్దామంటే దాన్ని చంపేస్తా అంటున్నాడు. అన్నా నాకెందుకు ఆ అమ్మాయిని ఊరు నుంచి శవంగానే పంపిస్తా అనిపిస్తుంది. ఏనేమో పేపర్ చదువుతున్నాడు. రేయ్ నోరు మేయండ్రా. పొద్దున్నే మీ నోటమ్మట మంచి మాటలే రావా? దెయ్యాన్ని వదిలించడానికి పక్క నుంచి నమ్ముదిరి వస్తున్నా అంట. అంతా మంచిగా జరుగుతుంది, నువ్వు కొట్టు తెరిచి పని చూసుకోరా. ఓం కోళి మహాకాళి, ఓం కోళి మహాకాళి, ఓం కాళి మహాకాళి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం కాళి మహాకాళి. నువ్వెవరు? అది చెప్పు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది చెప్పు. ఏం కావాలి చెప్పు. ఊరు కావాలి. ఎక్కడికొచ్చి ఏం అడుగుతున్నావు? నువ్వు ఉండే చోట అది. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఏం చూస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే అక్కలే చూస్తావు. నాతోనే అట్లా. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. ఈ ఊరును వదిలి నేను అసలు వెళ్ళను. అందరినీ ఖచ్చితంగా పగ తెచ్చుకుంటాను. నీలాంటి వాళ్ళని ఎంతమందినో చూశాను. నిన్నెలా తరిమి కొట్టాలో నాకు తెలుసు. నిన్ను తరిమి కొట్టకుండా వదిలిపెట్టను. వెళ్ళిపో. ఇల్లురా బయటికి. నా దగ్గర నీ ఆటలు సాగవు. ఇప్పుడేం చేస్తానో చూడు. ఓం క్లీం క్లైం, ఓం క్లీం ఓం పట్ స్వాహా. ఏం చేస్తానో చూడు. వెళ్ళవా? వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? వెళ్తావా? వెళ్ళు. వెళ్ళరా. వెళ్ళు. వెలిగించు. అంటించాలా? ఏంటే నా ముఖం మీద ఊతున్నావా? నీ వస్తువులు తీసుకో. తీసుకో. తీసుకురా. 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 చెప్పింది చెయ్యరా. చెప్పింది చేయకపోతే నిన్ను కాల్చి బూడిద చేస్తాను. చెయ్యరా. తీయే. లెగోరా. 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 లెగోమంటే ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. ఓ బయటికి. ఎవరు రాకండి. మీరందరూ ఇక్కడే ఉండండి. వెళ్ళు. వెళ్ళు. వెళ్ళరా. నువ్వు భయపెడితే ఈ ఊరు వాళ్ళు భయపడుతున్నారేమో, కానీ నేను భయపడ్ను. ఇక నువ్వు ఈ ఊర్లోకి రాకుండా నిన్ను శ్మశానంలోనే ఎలా కట్టుపడేస్తానో చూస్తూ ఉండు. అయ్యయ్యో నన్ను కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. అయ్యయ్యో అది నన్ను చంపేసేలా ఉంది. ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. అందరినీ చంపేస్తుంది. ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. ఎవరు ఈ ఊర్లో ఉండకండి. త్వరగా ఈ ఊరు నుంచి వదిలి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. కాపాడండి. ఏమైంది? ఏమైంది స్వామి? ఏమైంది? ఏమైంది? రే రే మీ ఊరు వాళ్ళు మొత్తం కలిసి శ్మశానం మీద ఊరు కట్టుకున్నారా? ఊరు మొత్తం రక్తమయం అవుతుంది. చనిపోయిన మారిముత్తు ఉగ్ర రూపం దాల్చాడు. మీరు ఈ ఊర్లో ఉన్న ప్రతి క్షణము మీ ప్రాణాలకే ప్రమాదం. ఈ ఊరిని నాశనం చేయకుండా తను వదిలిపెట్టాడు. మీరు ఇక్కడే ఉంటే ఒక్క ప్రాణం కూడా మిగలదు. మీరు ప్రాణాలతో ఉంటే ఇంకో ఊరిని తయారు చేసుకోవచ్చు. కానీ ప్రాణాలు పోయాయంటే దయచేసి అందరూ ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోండి. ఏమంటున్నారు స్వామి? ఇలా చూడండి, నేను ఎన్నో అమానుష్య శక్తులను చూశాను, కానీ ఇది దుష్ట శక్తులను కలుపుకొని నాశనం చేసే శక్తి. దాని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దారుణంగా చనిపోయిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే చనిపోయారో అదే వాళ్ళ ఊరు, వాళ్ళ ప్రపంచం కూడా. ఈ ఊర్లో ఏ జీవులున్నా కూడా వాటన్నిటిని నాశనం చేస్తాయి. స్వామి, మిమ్మల్ని దైవంగా నమ్ముకున్నాం. మీరే ఇలా అంటే మాకు వేరే దారి లేదు స్వామి. కానీ ఒకే ఒక్క దారుంది. మీరందరూ కూడా ఈ ఊరు వదిలేసే వెళ్ళాలి. మీరెవరు ఈ ఊర్లో లేకపోతే ఏ జీవులు లేవని తెలిసి వాటంతటవే ప్రశాంతంగా ఉంటాయి. దానికి ఎన్నేళ్లు పడుతుందో కూడా నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి. మీరు ఎంతమంది స్వామీజీల్ని తీసుకొచ్చినా ఈ ఊరిని కాపాడలేరు. అది మిమ్మల్ని అంతం చేయకుండా వదలదురా. రండ్రా వెళ్దాం. రండ్రా. రండ్రా. ఏంటి అందరూ చూస్తున్నారు? ఇదే మన ముత్తాతలు బ్రతికిన ఊరు. ఇక్కడ ఏ క్షుద్రశక్తి మనల్ని ఏం చేయదు. ఈ ఊరు వదిలి మనం ఎవ్వరం బయటికి వెళ్ళకూడదు. ఇది మన భూమి, మన ఊరు. మనమందరం ఇక్కడే బ్రతుకుతాం. ఈ ఊరిని ఎలా కాపాడాలో నాకు తెలుసు. వెళ్ళండి, అందరూ నెమ్మదిగా వెళ్ళి నిద్రపోండి.
వెళ్ళండ్రా. అయ్యా ఎవరో ఎవరయ్యా ఈ టైంలో? ఎవరది? నన్ను వదిలే. మీనాక్షి వద్దురా, ఏం చెయ్యొద్దురా, వద్దురా. తలుపు తెరివండి, తలుపు తెరండి, మారిబుద్ధి వచ్చాడు. తలుపు తీయండిరా రే. నేనేనయ్యా. ఏంటి మొహమంతా చెమటలు పట్టాయి? కంగారు పడుతున్నారు? మీ అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమంటున్నారయ్యా? ఎక్కడయ్యా? అక్కడే అక్కడే ఎక్కడయ్యా? కనబడడం లేదే. అక్కడే ఉన్నాడు రా, అక్కడే. మారిముత్త ఏమంటున్నారయ్యా? ఎక్కడ? అదిగో నుంచున్నాడు. అక్కడ ఎవరూ లేరయ్యా. అక్కడే ఉన్నాడు రా. ఎవరూ లేరయ్యా, భయపడకండి. అయ్యా వెనక వెనక. మారిపోరా. అయ్యా తప్పించుకోండి, ఎలాగైనా తప్పించుకోండి అయ్యా. పారిపోండి. మా ఆ? పొద్దునే నన్ను త్వరగా లేపుండొచ్చు కదా. దొర పెద్ద ఆఫీసర్ మరి సంతకం పెట్టొస్తాడు. మన ఊరు కలెక్టర్ మారిపోయారంట, నన్ను పోస్టింగ్ కోసం పిలిచారు సంతకం పెట్టడానికి. నీకు నోరు మాత్రమే కాదు, వెటకారం కూడా ఎక్కువే. మగాడు అన్నాక పొద్దున్నే లేవాలి, బాధ్యతల్ని మొయ్యాలి, పని పాట చేసుకోవాలి. మీ నాన్న పొలం పనికి వెళ్ళి వచ్చేటప్పుడు అన్నీ తీసుకొచ్చేవారు. ఆయన బుద్ధులే రాలేదు నీకు. అయ్యో అమ్మా, పొద్దున్నే మీ ఆయన గురించి స్టార్ట్ చేయొద్దు. తెలియకుండా నోరెత్తేసాను, క్షమించు. నీతో మనిషి ఎవరైనా మాట్లాడతారా? అప్పుడప్పుడు మీ అమ్మగారింటికి వెళ్తావా, అక్కడికి వెళ్ళి చెప్పు. అత్త, రాత్రి పక్క వీధిలో ఏదో గట్టిగా గొడవ వినపడింది, ఏమైంది? వచ్చింది. పొద్దు గూకాక మూసిన తలుపు పొద్దున్న తీస్తావు. ఈ లోపు మధ్యలో ఏం జరుగుతుందో కూడా నీకు అవసరం లేదు. పొద్దున్నే కథ తెలుసుకోవడానికి వచ్చాయి. కోప్పడు కథ. ఆ కథ ఎందుకు అడుగుతావులే? చచ్చిపోయాడే మారిముత్తు. వాడు ఊరి పెద్దన్నాడే వాళ్ళ ఇంటికెళ్ళి ఏమంటున్నావతా? ఉండవే, తొందర పడకు. ఊరి పెద్దని పేకనూలుమి చంపేసినట్టు ఆయన కలగన్నాడే. ఆయన భయపడి అరిచి ఊరంతట్టి పిలిచాడు. చచ్చినోడు ఇంటింటికి వస్తాడా? నేనెక్కడ చూశానే. అయ్యో వదినా, తర్వాత మీ ఇంటికి రాబోతున్నట్టుగా నాయకుడు మారిముత్తుతో చెప్పారంట. పోరా, ఇదిగో వస్తున్నానండి. వెళ్ళండి వదినా, వెళ్ళండి. అన్నయ్య పిలిచేశారు, వెళ్ళి తలుపులు గట్టిగా మూసుకోండి, వెళ్ళండి. ఏయ్, పెద్దోళ్ళతో ఎలాగైనా మాట్లాడితే పోరా.